మీలో ఎంతమందికి అంచు రెడ్డి తెలుసండి? కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తర్వాత అంచు కాస్త నర్మదాగా మారి చాలా ఫేమస్ అయింది. రీసెంట్గానే తను కేవలం తన వల్లే సీరియాని ఇలా అర్ధాంతంగా ఆపేస్తున్నారు అంటూ అసలు నిజం బయట పెట్టిన నర్మదా స్టార్ మాలో రాత్రి 7:30 ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ నుంచి మంచి ప్రేక్షాదరణ లభిస్తూ ఉందని తెలిసిందే. ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరు కూడా తమ చక్కన నటనతో సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ సోషల్ మీడియాలో కూడా సీరియల్ టీం అంతా కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంటూ ఫన్నీ రీల్స్, షూటింగ్ లొకేషన్స్, అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిట్లు కూడా టూర్ కోసం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలి పిల్లల సీరియల్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ప్రేమ ధీరజ్ విడిపోవడంతో కథలో కొత్త ట్విస్ట్ మొదలవుతుంది. నర్మద ప్రేమకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ప్రేమ ధీరజ్ని అస్సలు క్షమించలేకపోతుంది. అయితే ముందుగా ఎపిసోడ్స్లో ఎలాంటి మలుపులు తిరగబోతుందో కదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఊహించని న్యూస్ అయితే ఎదుర్కొంది. అది కూడా బ్యాడ్ న్యూస్. ఈ సీరియల్లోని అతి త్వరలోనే ముగుస్తున్నారని ఇప్పటికే ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సీరియల్ ముగించడానికి కారణం అయితే ఇంకా బయటికి రాలేదు, కానీ సీరియల్కి అతి త్వరలోనే శుభం కార్డు పడుతుందను. అయితే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో నర్మదా క్యారెక్టర్ చేస్తున్న అంచు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు. రీసెంట్గా తను షేర్ చేసిన ఒక రీల్ కింద ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు. అక్క, సీరియల్ని ఎండ్ చేస్తున్నారంట కదా, బాధగా లేదా అంటూ కామెంట్ పెట్టగా అంచు ఆ నెటిజర్కి రిప్లై ఇచ్చారు. రిప్లై ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుందంట. చాలా బాధగా ఉంది, టీం అంతటికి చాలా మిస్ అవుతున్నాను, ఇంత త్వరగా సీరియల్ని ఎండ్ చేస్తారని అనుకోలేదు అంటూ ఇంకా తన చెప్పుకొచ్చేసరికి అందరూ షాక్ అయిపోయారు. ఇది చూసిన నెటిజర్లు అయితే మాత్రం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, దీనికన్నా తక్కువ టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్స్ చాలా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు ఎండ్ చేయలేదు కదా అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ ఎండ్ కావటం మీకు ఎలా అనిపిస్తుందో, మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.